సిలువ ప్రభావం ఎంతటి వారినైనా మార్చుద్ది. దొంగను మార్చింది సిలువ ప్రభావం. నిన్ను మార్చుద్ది, వ్యసనాలతో ఉన్న వారిని మార్చుద్ది, నీ కఠినమైన హృదయం కరిగించుద్ది. నీ పాపాలు మానలేని పాపాలు, కొంతమంది మానలేని పాపాలు కలిగిన వారు ఉంటారు. అంటే ఈరోజు ఒప్పుకుంటారయ్యా నేను చేసింది తప్పేనయ్యా, మరలా చేయనయ్యా అని ఒప్పుకుంటారు. మరలా ఆ పాపానికి ఏమైపోతారయ్యా అంటే లోబడిపోతారు. ఇవి మానలేని పాపాలు. నేడు చాలా మంది యవనస్తులు మానలేని పాపాలతో ఉన్నారు. దేవుని సిలువ ప్రభావం వారిని ఏం చేయగలదు? రెండవది, సృష్టిలో మార్పును తీసుకొచ్చింది సిలువ ప్రభావం. ఏంటి మార్పు? 12 గంటల నుండి 3 గంటల వరకు ఏమైపోయింది? సృష్టి అంతా చీకటి, బండలు బద్దలైపోయాయి, భూకంపాలు కలిగాయి, తెర నడిమికి చిరిగిపోయింది. ప్రియులరా, సమాధుల్లో నుండి అనేకులు వచ్చి కనబడ్డారు. ప్రియులరా, సృష్టిలో మార్పు వచ్చింది సిలువ ప్రభావం వలన. మూడవదిగా శతాధిపతిలో మార్పు. ఎవరిలో? శతాధిపతి అంట. చాలా మంది చరిత్రకారులు చెప్తారు అతనికి కంటి జబ్బు ఉందంట. కంటి జబ్బు ఉందంట. అతని కంటి జబ్బుతో అప్పటి వరకు ప్రభువును సిలువ వేసిన వాడు, సహకరించిన వాడే, ప్రభువును దూషించిన వాడే, ప్రభువుని సిలువ వేయటంలో ఇతను కూడా పాలిభాగస్తుడే. కానీ అతన్ని దేవుని పొడవడానికి వచ్చి దేవుని బల్లెంతో పొడిచిన తర్వాత ఆయన శరీరంలోని కారుతున్న రక్తము నీరు ఆయన కంటిలోనికి వెళ్ళంగానే అప్పటి వరకు జబ్బున్న అతని కంటి జబ్బు, ప్రభు సిలువ రక్తము అతని కంటిలో పడగానే ఆ ప్రభావానికి ఏమైపోయాడు? మార్పు చెందాడు. పిల్లలు అప్పుడు అంటున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అంటూ ఉన్నాడు. శతాధిపతిలో తీసుకొచ్చింది సిలువ ప్రభావము, మార్పును తీసుకొచ్చింది.